వెల్కమింగ్ టు డీటెయిల్స్. వికారాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ముగిసింది. వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగిన పీఏసీ సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఏసీ చైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ మీటింగ్లో చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలు డిస్కస్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పీఏసీ సమావేశం వికారాబాద్లో ముగిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు పీఏసీ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా చర్చకు వచ్చాయి, చర్చించారు అనే విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రతాప్ డీటెయిల్స్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సునీల్, కాసేపటి క్రితమే పీఎస్సీ సమావేశం ముగిసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ సమావేశానికి ముఖ్య అతిథిగా అటెండ్ కావడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతరత్ర అంశాలపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. పీఐసీలో ఎలాంటి అంశాలు డిస్కషన్ చేసినానికి సంబంధించి కూడా పీఎస్సీ సభ్యుడు హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, రాహుల్ గాంధీతో మీరు ఏమేమి డిస్కషన్ చేశారు, ఏ అంశాలు చెప్పారు? ఏమన్నా ఆయన ఎప్పుడైతే ప్రజలకు ఒక హోప్ ఇచ్చిండు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన వి కమ్ టు ది పవర్, विल कंडक्ट कास्ट वाइज सेंसस, जितना हिस्सेदारी उतनी भागीदारी बोलने को यहाँ पर पहला स्टेट है ये इम्प्लीमेंट हुआ. और सरपंचों से में ज़्यादा बीसीआर जीते, चेयरमैन वाइस चेयरमैन भी सब बने. और तुम्हारा फादर वाज वेरी मच इंटरेस्टेड टू लेडीज टू गिव 50%. మీరు చెప్పడం ఓకే, మీకు కూడా ఏమైనా సజెషన్ చేశారా? ఎట్లాంటి, అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏముంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి, బీజేపీ పరిస్థితి కానీ, కేంద్రంలో కానీ, అంతర్జాతీయ పరిస్థితులకు సంబంధించి కానీ ఎట్లా, ఏ విధంగా మీకు ఏమైనా ఏమనలే ఆయన? ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే మీరే అన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ బీసీ ఉన్నా ఏం చేస్తలేడు కనుక నువ్వు చేయాలి అని చెప్పిన. అదేవిధంగా ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. ఎప్పటివరకు అయితే 9th షెడ్యూల్లో ప్రైవేట్ బిల్లు నువ్వు మూవ్ చేస్తే మా అందరికీ లాభం అవుతుంది. ఎందుకంటే అందరూ నీ అన్న తర్వాతనే ఇక్కడ మొట్టమొదటిసారి కండక్ట్ చేసిండ్రు, కులగన జరిగింది, అన్నీ చేసినాం. కానీ 9th షెడ్యూల్లో పెట్టాలని ఇందిరాసాని కేసులు అయింది కనుక దాన్ని నువ్వు ఇంట్రడ్యూస్ పెడితే అపోజిట్ ఏం చేస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే మాది మెజార్టీ ఉన్నది కనుక తప్పనిసరిగా దీన్ని మూవ్ చేయాలి అని కోరిన. అంటే మొత్తం మీద ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క అంశం మీద ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. వి హనుమంతరావు మాత్రము బీసీ ప్రైవేట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి, దీన్ని ప్రవేశపెట్టినట్లయితే కేంద్రం ఆలోచన ఏముంటుంది, కేంద్రం వారి అడుగులు ఏందనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఆ బిల్లును ప్రవేశపెట్టాలి. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరికి ఎంతమంది ఉంటే వారికి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు. కాబట్టి అందులో భాగంగా ఈ బీసీ రిజర్వేషన్ ప్రైవేట్ బిల్లును తీసుకురావాలని చెప్పేసి హనుమంతరావు చెప్పారు. అయితే ఒక్కొక్క మిగతా నేతలు కూడా వారికి సంబంధించిన అంశాలు కానీ వారికి దృష్టికి వచ్చిన వాటిని అన్నిటి కూడా వివరించడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన ఫలితాలు అన్నిటి కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఇదే విధంగా ఖచ్చితంగా మరింత మంచిగా పనిచేస్తూ జనంలోకి విస్తృతంగా వెళ్ళాలి, పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారు. వీటితో పాటు ఇండో అమెరికన్ ట్రేడ్ బిల్లుకు సంబంధించి కూడా పెద్ద దేశంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొనే ముందు యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంటాయని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఈ ట్రేడ్ బిల్ అని వల్ల దేశానికి, భారతదేశానికి చాలా నష్టం జరగబోతుంది. వీటితో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించిన అంశాలను కూడా వీటితో షేర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీటితో పాటు కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు, ముఖ్యంగా పేదలకు సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి వాటి అన్నిటిపైన కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఏఐసీసీ ఇచ్చే పిలుపు ఏవైతే నిరసన కార్యక్రమం ఉంటో, కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలి. దేశవ్యాప్తంగా చేస్తున్న వాటిని అన్నిటికీ ఉద్యమానికి తెలంగాణ ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ కల్పించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. వీటితో పాటు ఏపీ నేతలు మరో ఒక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి రాహుల్ గాంధీ దగ్గర ఏపీ నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఏపీ పిసిసి చీఫ్ షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావు ఇట్లా ముఖ్యమైన నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే వారు కూడా
ఏపీలో పార్టీని స్ట్రెంథెన్ చేయాలంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తమ రాష్ట్రానికి పర్యటన చేయాలి అని చెప్పేసి కూడా కోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన సరే చూద్దాం అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా చెప్తారు. సో మొత్తం మీద ఈ అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసిన తర్వాత డీసీసీల సమావేశం కొనసాగుతుంది కాబట్టి డీసీసీల శిక్షణా తరగతులు ఒక 10 రోజుల నుంచి కూడా హరిత రిసార్ట్లో కొనసాగుతున్నాయి. వీటిని అక్కడ రిసార్ట్లో జరుగుతున్న వాటికి ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ అటెండ్ అయ్యారు. ప్రజెంట్ డీసీసీ అధ్యక్షులతోటి కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా ఆ సమావేశంలో ముఖ్యంగా 10 రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షణ తరగతులలో పార్టీకి సంబంధించిన లైన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఫైనల్ కంక్లూజన్ ఇవ్వబోతున్నారు. అయితే ముఖ్యంగా డీసీసీలకు సంబంధించి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే డీసీసీల అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక కొత్త సిస్టమ్ తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ఇప్పటికే డీసీసీల అధ్యక్షులనే కీ రోల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి అందులో భాగంగానే డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా ఎంపిక విధానంలో కూడా ఈసారి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే వారికి అందరూ కూడా 10 రోజుల పాటు శిక్షణ పార్టీ లైన్కి సంబంధించి పార్టీ విధానానికి సంబంధించి కూడా వారికి 10 రోజుల పాటు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈరోజు కూడా రాహుల్ గాంధీ వారితో ఇంటరాక్షన్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు కూడా హరిత రిసార్ట్లోనే ఉండనున్నారు. 5 గంటలకు ఇక్కడ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. సునీల్. ఓకే ప్రతాప్.